గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో 18 మంది క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు. వైసీపీ సభ్యులకి అనుకూలంగా కూటమి ఓట్లు పడ్డాయి. అయితే 32 మంది బలంతో బరిలోకి దిగిన వైసీపీకి 50 ఓట్లు పడ్డాయి. వైసీపీ నుంచి 24వ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి గెలిచారు. 10లో 9 స్థానాల్ని కూటమి కైవసం చేసుకుంది. పోలింగ్ కి 4 కూటమి కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేస్తామని కూటమి ధీమా వ్యక్తం చేసింది. కానీ అనూహ్యంగా వైసీపీకి ప్రస్తుతం ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఏకంగా 18 మంది కూటమి మద్దతుదారులు వైసీపీకి అనుకూలంగా ఓటేశారు. ఈ క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన వాళ్ళు గతంలో వైసీపీ నుంచి వచ్చిన వాళ్లే తిరిగి వైసీపీకి అనుకూలంగా ఓటేశారా, లేక కూటమిలో అసంతృప్తులు ఎవరైనా ఆ గట్టుకు చేరారా అనేది తేలాల్సింది. విశాఖలో కూటమి చేస్తున్న అరాచకాలను భరించలేకే కార్పొరేటర్లు తమ వైపు చూస్తున్నారు అని వైసీపీ అంటోంది. మేయర్ గారి మీద వ్యతిరేకత, అదేవిధంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అవ్వచ్చు, కూటమిలో ఉన్న పార్టీల మీద వ్యతిరేకత అవ్వచ్చు. ఏది ఏమైనా మేము ప్రజాస్వామ్యతంగా వెళ్ళాం. ఈరోజు కూడా మీరు చూసారు, ఎక్కడ కూడా మా పని ఏదో మేము చేసుకున్నాం, మా అప్పీల్ మేము చేసాం. ఈరోజు స్వచ్ఛందంగా 50 ఓట్లు రావడం అంటే మాటలు కాదు. మాకు 18 ఓట్లు, 18 మంది కార్పొరేటర్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బహుశా మా దగ్గర నుంచి ఎవరైతే గెలిచి బయటకు వెళ్ళారో వాళ్ళు కూడా పశ్చాత్తాపడి ఉండొచ్చు. మేము తప్పు చేసామనే భావంతో వెళ్ళిన కూటమిలోకి వెళ్ళిన ఉండొచ్చు. కూటమిలో ఉన్న నాయకులు కూడా ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్న నాయకత్వం పైన, జీవీఎంసీ మేయర్ గారి పైన అసంతృప్తితో ఉండొచ్చు. ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారనే దానిపై ఆలోచన చేస్తామంటున్నారు టీడీపీ నేతలు. మానిన వాళ్ళు కూడా ఒకసారి డిస్కస్ చేస్తారని ఓపెన్గా చెప్తున్నాను. నేను ఒకటి ఓడిపోలేదని చెప్పలేదు, ఓడిపోయిందని చెప్పాను. ఎక్కువ ఓట్లు మెజార్టీ వచ్చినాయి కూడా, 2 సీట్లు ఎక్కువ వచ్చాయి. మరి ఆతల నుంచి ఓటు వచ్చింది నేను చెప్పానా? రాజకీయాల్లో ఇది సీక్రెట్. జనసేనకి ఇవ్వకపోవడం లేదు, వాళ్ళు పాలసీ మీటర్ తీసుకున్నారు. మీరు 10 పోటీ చేయమని, ఈసారి మాకు అందరికీ 10 చేయమని వాళ్ళు ఇచ్చింది. వంశీ గారి నాయకత్వంలో వారు చెప్పిన సిద్ధాంతం మీదకు మేము పోటీ చేయడం జరిగింది.